South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఈ రోజుల్లో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం అంటే మంచి ఆరోగ్యం కలిగి ఉండటమే. సాధారణంగా మనకు తెలుసు, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ కావచ్చు, షుగర్ కావచ్చు, లేకపోతే హార్ట్ పేషెంట్స్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే తరచుగా కూడా చిన్నదానికో పెద్దదానికో మనం డాక్టర్స్ కన్సల్ట్ చేయటం ఎక్కువ అవుతుంది, ఫీజులు ఎక్కువ అవుతున్నాయి, ఏదో ఒక మెడిసిన్ మన చుట్టూ మన డైట్లో ఒక పార్ట్ అయిపోతుంది. అసలు ఎందుకు ఇది వస్తుంది? తరచుగా మనం చూస్తాం, నిజంగా అతను మాత్రం ఆ ఏజ్తో సంబంధం లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు అని అంటూ ఉంటాం. అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది ఈరోజు వీడియోలో కాన్సెప్ట్. ఎందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఎందుకు మనం తరచుగా జలుబో, జ్వరమో, దగ్గో, లేకపోతే ఇంకొక ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పేషెంట్ కౌన్సిలర్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నిజానికి మనం తరచుగా ఏవో వీడియోస్ చేస్తూనే ఉంటాం, ఈ డిసీజ్ ఎలా, ఈ డిసీజ్ వాళ్ళు ఏం చేయాలి, ఏం తినకూడదు అని. కానీ అసలు హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే అదెంత అదృష్టం కదా. ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? సో అంటే ఇది వరకు ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వేరు అండి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి. మన ఫాదర్ పేరెంట్స్ జనరేషన్, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే తాతలు, అమ్మమ్మ గారు వాళ్ళు వాడేది ఫుడ్ మనకి తెలుసు. కానీ రాను రాను ఏంటి అని అంటే ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ ఎక్కువ ఉండింది. మళ్ళీ మనం కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, ఆ ఫుడ్ హ్యాబిట్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ బయట సేల్ చేస్తున్నారు, రాగి జావ అంటున్నారు, లేకపోతే చలిదన్నాన్ని మనం చూసాం, ఫారెన్స్లో కూడా చలిదన్నాన్ని మళ్ళీ అమ్ముతున్నారట. సో ఏం లేదు, మనకి పెద్దలు ఇచ్చిన ఆహారాన్ని, మనకి పెద్దలు ఇచ్చిన జీవన శైలిని మనం పాటించుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం ఫేస్ చేస్తున్న పెద్ద క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అట్లనే చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఏదైతే మనం పెద్దగా ఫీల్ అవుతున్నాయి, డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, లేకపోతే చాలామందికి జాయింట్ పెయిన్స్, మోకాళ్ళు అరిగిపోయినాయి అన్నారు, ఇవి ఏవైతే పెద్దగా మనం తీసుకుంటున్నామో వాటి నుంచి కూడా మళ్ళీ మనం రివర్స్ బ్యాక్ అవ్వచ్చు. ఈవెన్ థైరాయిడ్ ఉందండి, కరెక్ట్గా మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే 3 to 4 months చక్కగా రివర్స్ అయిపోతుంది, డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది. ఈ అపోహల నుంచి బయటకు వచ్చేద్దాం. వన్స్ వచ్చింది డయాబెటీస్ అంటే జీవితాంతం వాడాలి, లేదు హైపర్ టెన్షన్, బీపీ వచ్చిందంటే జీవితాంతం వాడాలి అని ఏదైతే అంటారో దాని నుంచి ముందు బయటపడాలి. సరే, ఏం చేయొచ్చు అని అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. క్లియర్గా చెప్తాను ఈరోజు. పొద్దున్న నుంచి రాత్రి పడుకునేదాకా ఏం చేయాలో మనం తెలుసుకుందాం, ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకుందాం. సింపులే. నేనేదో ఇప్పుడు రైస్ మానేయండి, లేకపోతే ఇది ఏదో మిల్లెట్సే తినండి, లేకపోతే ఎక్కువ ఫ్రూట్సే తినండి ఇలా అని చెప్పబోట్లే. బట్ నేను ఒక వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ ఫుడ్ చెప్తున్నా. సో అది పాటించారంటే ఖచ్చితంగా మనం బయటపడవచ్చు. సో మార్నింగ్ లేవగానే మనం చేయాల్సింది ఏంటి అంటే వాటర్ తాగాలి. అది అలవాటు చేసుకుందాం. మనందరికీ వాటర్ వెంటనే తాగే అలవాటు లేదు, కానీ అలవాటు చేసుకుందాం. ఎంత తాగాలి? 1 liter వాటర్ తాగాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఒక 1/2 literతో స్టార్ట్ చేద్దాం, నెమ్మదిగా పెంచుకుందాం. లేవగానే 1 liter వాటర్ ఇంపార్టెంట్. 1 hour తర్వాత టైం చూసుకొని మళ్ళీ 1 liter వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఏంటి అని అంటే మీ ఉండే ఈ ఓవర్ వెయిట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటున్నామో, ఒబెసిటీ, లేకపోతే ఈ డయాబెటీస్, వాటెవర్, లేకపోతే కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కదా, వీటన్నిటిని కూడా ఈ మెటబాలిజం సంబంధించి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు మన బాడీ సెట్ చేసేసుకుంటుంది. మనం ఏదో డాక్టర్స్ దగ్గరికి తిరిగి మా దగ్గరికి వచ్చి మళ్ళీ మెడిసిన్స్ వాడి ఫీజు కట్టి సో అవన్నీ కూడా మీరు మీ ఇంట్లో ఉన్న దాంతోనే సేవ్ చేసుకోవచ్చు. అంటే మా దగ్గరకు వచ్చి ఫీజులు కట్టి మందులు కొనుక్కునే డబ్బులతో అదేదో ఫుడ్డే కొనుక్కొని తినొచ్చు చక్కగా. సో అండ్ ఈవెన్ చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి, అది వాడుతుంటారు. మళ్ళీ ఆ గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే పరగడుపున వాటర్ మన యాంటాసిడ్స్ వాడుతున్నామో దానివల్ల మీ బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియా, గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుందండి. సో చచ్చిపోతుందంటే ఇమ్యూనిటీ మళ్ళీ మనకి రాదు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇమ్యూనిటీ తగ్గిందంటే ఈవెన్ క్యాన్సర్కి, కాలన్ క్యాన్సర్కి, గట్ క్యాన్సర్కి, వీటికి కూడా దారితీస్తుంది. సో అంటే చూడండి, ఒక చిన్న గ్యాస్ట్రిక్ సమస్య అనుకుంటాం, అది ఆబ్వియస్లీ అది బాధపడిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో ఈ 1 liter వాటర్ 1 hour గ్యాప్లో 2 liters అట్లా వాటర్ తాగేస్తాను కదా. ఇకపోతే బ్రేక్ఫాస్ట్ మీకు ఆకలి వేస్తేనే తినండి.
ఆకలి వేయలేదు, బ్రేక్ఫాస్ట్ టైం, పొద్దున్న టిఫిన్ తినే టైం అయింది, ఆ టైంలో తినకపోతే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందంట అని చాలామంది చెప్తుంటారు. లేదా మధ్యాహ్నం భోజనం టైంకి కరెక్ట్గా టైంకి తినేయాలి లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందంట అంటారు. టైంకి తినకపోవడం వల్ల కాదు, ఆకలి వేసినా ఆ టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. మనం ఆకలిని స్కిప్ చేసి ఇంకా లాగ్ చేస్తే, ఆకలి వేసినప్పుడు ఫుడ్ని మనం స్కిప్ చేస్తే అప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. ఎందుకంటే ఆ టైంకి మన బాడీ అలవాటు పడుతుంది. ఆమ్లాలు గ్యాస్ట్రిక్, ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ HCl అంటాం, ఈ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. డైజెషన్ కావాల్సింది అదే కదా. సో అది రిలీజ్ చేసినప్పుడు మన ఆహారం ఇవ్వం, సో అది మళ్ళీ మన గట్ మీద పడుతుంది. ఇది ఇబ్బంది. సో బాడీకి తెలుసు ఎప్పుడు దాహం దానికి వేస్తుంది, ఎప్పుడు ఆకలి వేస్తుంది అని మనకి చెప్తుందో అప్పుడు దానికి ఆ ఫుడ్ కావాలి, వాటర్ కావాలని అర్థం. మనం దాన్ని గమనించుకోవాలి, మన బాడీని స్టడీ చేసుకోవాలి. సో మనం ఉదయం లేవటానికి ఒక షెడ్యూల్ కోసం అలారం ఎలా అయితే సిస్టమ్ గా ప్లాన్ చేసుకుంటామో, సో మనకి ఆకలి వేస్తుంది, ఇప్పుడు మన బాడీకి వాటర్ కావాలి లేకపోతే ఏదైనా ఫుడ్ కావాలి అనే ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. కరెక్ట్ అండి. సో ఈ వాటర్ తాగేసమని చెప్పాను కదా, దాంతో కడుపు నిండిపోయి మీకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ టైంలో ఆకలి అయిపోతే వద్దు, తినొద్దు, డైరెక్ట్ గా లంచ్ చేద్దాం పర్వాలేదు. లేదు 11-11:30 ఇదే డౌట్ వస్తుంది ఆదిత్య గారు. అసలు ఖచ్చితంగా రోజు చేసే పనుల్లో ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మస్ట్, ఈవినింగ్ కాస్త స్నాక్స్ 5-6 టైంలో, ఇది మస్ట్, ఇదే షెడ్యూల్ అని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం మనం? ఆకలి వేస్తేనే తినండి అని మీరు చెప్తా ఉన్నారు. అవును, అంటే మన అమ్మమ్మలకి నాన్నమ్మలకి మన మీద ప్రేమ ఎక్కువైపోయి చిన్నప్పుడు ఊర్లకి సమ్మర్ హాలిడేస్ కదా వెళ్ళినప్పుడు 4 పూట్ల పెట్టేవారు. టిఫిన్, తర్వాత ఇది మధ్యలో ఏదో ఒక పండు, ఏదో ఒక జ్యూస్, ఏదో ఒక డిష్, స్నాక్స్. సో ఇలా అలవాటు అయిపోయింది. తర్వాత టీ ఒకటి అలవాటు అయిపోవడం వల్ల మళ్ళీ మార్నింగ్ లేవగానే టీ అను ఫస్ట్ లేదా సాయంత్రం అను అలవాటు అయిపోయింది. జస్ట్ అది లేకుండా కూడా మనం బ్రతకగలం. అంటే దేవుడు మనకి ఇచ్చింది అదేం కాదు కదా. సో కాకపోతే అలవాటు వల్ల సరే అది మానుకోలేకపోతున్నాం, అది లేకుండా కూడా చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ రాబోయే జనరేషన్స్ లేదా ఇప్పటి నుంచైనా మన జనరేషన్స్ అయినా కొంచెం అది మనం మార్చుకోవడానికి ట్రై చేయొచ్చు. దానికి ఆల్టర్నేట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. అంటే ఈవెన్ టీ తాగకపోతే ఎలా అండి, కాఫీ తాగకపోతే ఎలాగండి, లేదు దానికి కూడా ఆల్టర్నేట్ ఉంది, నేను చెప్పబోతున్నా. సో టిఫిన్కి ఆకలి వేస్తేనే తినమన్నాను కదా. సో టిఫిన్లో కూడా ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే మీరు తినే ఆ ఇడ్లీ, దోశ వాటితో పాటు ఒక ఫ్రూట్ అలవాటు చేసుకుందాం, ఒక ఫ్రూట్ తిందాం. దాంతో మంచి ఫైబర్ వస్తుంది. ఫైబర్ ఎప్పుడైతే ఉండిందో డైజెషన్ బాగుంటుంది, వెయిట్ మేనేజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. తర్వాత గుడ్ బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో ఉందో దానికి ఆహారం ఆ ఫైబరే. సో ఆ ఫైబర్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అది ఉంటేనే మనకి డైజెషన్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఒక లైన్లో మన గట్ హెల్త్ అంటే పొట్టలో ఉండే మన హెల్త్కి ఇమ్యూనిటీకి చాలా దగ్గర లింకప్ ఉంది. గట్లో హెల్త్ బాగుంటేనే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుందంటే మీరు కోవిడ్ లాంటి పెద్ద పెద్ద మహమ్మారులు వచ్చినా సరే భయపడాల్సిన అవసరమే ఉండదు. సో ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా మంది, ఆర్థరైటిస్ అని, లేకపోతే విటిలిగో అని, సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్స్ అని ఇలాంటివి కూడా వస్తుంటాయి. సో దానికి మళ్ళీ చాలా కాలం స్టెరాయిడ్స్ పెట్టాల్సి వస్తుంది, వాడాల్సి వస్తుంది. మళ్ళీ మీకు అందరికీ తెలిసిందే దానివల్ల చాలా అనారోగ్యాలు, బోన్స్ అరిగిపోతాయి, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ పాడైపోతాయి. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ కదా. సో ఈ ఫైబర్ తీసుకుంటే మనం ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. అలాగని ఎక్కువ ఫైబర్ అతివృష్టి అనావృష్టి అంటాం, ఏది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు. సో ఒక ఫ్రూట్ ఏదో ఒక మీ ఇష్టం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు. యాపిల్ కానీ, జామకాయ, బొప్పాయి, దాలిమ్మ చక్కగా తీసుకోవచ్చు అండి. ఇవి తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తే మనకు కావాల్సిన ఫైబర్ అట్లా కూడా వస్తుంది. టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి బూడిద గుమ్మడికాయ అంటాం కదా, సో దాని లోపల గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు తీసి మనం జ్యూస్ చేసుకోవచ్చు. కావాలంటే టేస్ట్కి చక్కగా కొంచెం అల్లం కానీ, మిరియాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళు కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ మీరు తాగి చూడండి. మార్నింగ్ తాగితే 1 గ్లాస్ మనకి మధ్యాహ్నం వరకు కూడా చాలా శక్తిగా అనిపిస్తుంది. ఏదైతే టీ, కాఫీ తాగడం వల్ల మనకు ఒక బూస్టప్ వస్తుంది కదా, అలానే సేమ్ ఇది కూడా ఇస్తుంది. అంటే ఈ టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా టైంకి ఆ 2 పడకపోతే, రెండిట్లో ఏదో ఒకటి తాగకపోతే మైగ్రేన్ వచ్చేస్తుందో, బుర్ర పనిచేయదు, ఆలోచనలు రావు, డే డల్గా ఉంటుంది, రకరకాలు వస్తూ ఉంటాయి. ఇస్ ఇట్ రైట్? అలవాటు అయిపోయిన తర్వాత తాగకపోతే విత్డ్రాల్ సిమ్టమ్స్ అన్నట్టు, ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు అయిపోయింది వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ అన్నట్టు వాళ్ళకి షివరింగ్ వచ్చింది తీస్తే. సో కాఫీ, టీ తాగకపోతే సైకలాజికల్గా కూడా, అఫ్ కోర్స్ ఫిజికల్గా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఫిజియలాజికల్గా ఉంటుంది, బట్ సైకలాజికల్గా కూడా ఉంటుంది. అంటే మనకి ఆ ఎనర్జీ బూస్టప్ రాదేమో, మనం వర్క్ ఫోకస్ చేయలేదేమో, మళ్ళీ తలనొప్పి వచ్చేస్తుందేమో అట్లా అని. కానీ ఒక్కసారి ఇది తాగి చూడండి, రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ అండ్ ఒక పూట ఇది అలవాటు చేసుకుంటే ఒక పూట టీయో కాఫీ పెట్టుకోండి, పోనీ నెమ్మదిగా ఆపుదాం. ఇది తాగిన తర్వాత మీ
బాడీలో అంటే ఆ చేంజెస్, ఆ ఎనర్జీకి మీకే కొంచెం ఇది బాగుంది అనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా మనమే మానేయగలుగుతాం. అంటే ఒక రకంగా డీ అడిక్షన్ అయిపోతుంది. ఇంకోటి ఎవరైతే ఎక్కువ ఇప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుందనో, లేకపోతే హెయిర్ ఫాల్ అయిపోతుందనో, పిగ్మెంటేషన్ ఉందనో, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా బాడీలో క్లాట్స్ ఎక్కడ ఉన్నాయని భయపడుతున్నాం, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే వాటికి కూడా ఒక సొల్యూషన్, రెమెడీ, హోమ్ రెమెడీగా పనిచేస్తుంది, అంటే మెడిసిన్ గా పనిచేస్తుంది. ఈవెన్ PCOS ఉంటుంది, చాలా మంది 3-4 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు, లైక్ అంటే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటే వాళ్ళకి సెట్ అవ్వాలంటే 3-4 years పడుతుంది. ఈవెన్ అప్పుడు కూడా గ్యారంటీ లేదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోకపోతే అట్లా. బట్ ఈవెన్ అంటే మేము వాళ్ళకి పెట్టిచ్చే డైట్లో, నేను అయితే సజెస్ట్ చేసే డైట్లో ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా ఉంటుంది. ఈవెన్ ఇది ఇలా పాటించుకున్న వాళ్ళకి జస్ట్ 2.5 months or 3 months లో పోతుంది. 3-4 years ఎక్కడ, 3 months ఎక్కడ. సో మీరు చూడండి, అంటే మన బాడీ ఎలా సెట్ చేసుకుంటుంది. సింపుల్ అండ్ ఏం లేదు, మన ఫ్రూట్స్ అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, అన్ని ప్రాణశక్తే కదా. ఆ ప్రాణశక్తికి హీలింగ్ పవర్స్ ఉంటాయి. సో మనం అందుకే ఫ్రూట్స్ తింటాం, కాయగూరలు, ఆకుకూరలు మనకు అలవాటు చేశారు వాళ్ళు. అంటే ఏదో మీట్ లేకపోతే ఈ నాన్ వెజ్ అట్లా, అది కన్నా ఇది చాలా శక్తి ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదా, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వరకు మనం వచ్చాం. బ్రేక్ఫాస్ట్ ముందు మనం ఒక 2 liters వాటర్ అనేది మస్ట్ గా ఒక 1 hour గ్యాప్ లో తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఆకలి వేస్తే తినొచ్చు, లేకపోతే స్కిప్ చేసినా నో ప్రాబ్లం. కమింగ్ టు లంచ్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఒకవేళ ఆకలి వేసింది లేదా దాహం వేసింది, మజ్జిగ తీసుకోవచ్చు. లేదంటే చక్కగా మీరు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ నే కావాలంటే ఇంకో ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. రాగి జావ అంటాం, తీసుకోవచ్చు. లేదంటే నైట్ ఒక 8 బాదం పప్పులు నానబెట్టేసి, అలాగే ఒక 4 వాల్నట్స్ అంటాం నానబెట్టేసి, బాదం మాత్రం తొక్క తీయాలండి. ఎందుకంటే అందులో టానిన్స్ అనేవి ఉంటాయి. అది దాంట్లో ఉండే పోషకాలు మన వంట పట్టకుండా ఆపడానికి ఆ కోటింగ్ అడ్డుపడుతుంది. సో దాన్ని తీసేస్తాం. తర్వాత పూల మక్కన అంటాం, వినే ఉంటారు. లోటస్ సీడ్స్ నుంచి మనం పాప్కార్న్ అలాగే తయారు చేస్తాం, కార్న్ నుంచి అలాగే దీన్ని తయారు చేస్తారు. చాలా మంచి ప్రోటీన్. ఏదో ఇప్పుడు ఈవెన్ లైక్ వర్కౌట్స్కి వెళ్ళే వాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు హై ప్రోటీన్ డైట్స్ అట్లా తీసుకోవాలంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ సోర్స్ ఈ పూల మక్కన. ఈ నట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకోవచ్చు. క్యాషు ఒక 2 తీసుకోవచ్చు. 2 ఏమంటారు, ఆ పిక్క తీసేసిన ఒక 2 ఖర్జూరం వేసుకోవచ్చు నానబెట్టుకొని రాత్రి. చక్కగా ఉదయం పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచి, ఒక 2 చెంచాలు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటాం, దాన్ని కూడా ఒక 2 చెంచాలు. వీటిని అన్నిటిని నానబెట్టి మార్నింగ్ టిఫిన్తో పాటు కానీ, లేదా టిఫిన్కి లంచ్కి మధ్యలో ఒకవేళ ఆకలిస్తే ఆ మధ్యలో కానీ తీసుకోవచ్చు. తర్వాత ఇకపోతే నెక్స్ట్ లంచ్ అంటే మర్చిపోయిన అలవాటు, నెయ్యి వాడడం. కంపల్సరీ నెయ్యి 2 చెంచాలు వాడి తీరాలి. ఖచ్చితంగా చెప్తున్నా, 2 చెంచాలు నెయ్యి అందరూ వాడి తీరాలి. అంటే అలవాటు ఉండి ఇష్టంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా తినండి. మాకు నచ్చట్లేదు, కొంతమందికి పడదు అంటే వాళ్ళకి ఎందుకో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. నెయ్యి వల్ల ఫ్యాట్ పెరుగుతుందా, ఫ్యాట్ కంట్రోల్ అవుతుందా అండి? అసలు గుడ్ ఫ్యాట్ కూడా మనకు అవసరం అవుతుంది కదా, ఏంటది? నెయ్యి వల్ల ఫ్యాట్ పెరుగుతుంది, గుడ్ ఫ్యాట్ పెరుగుతుంది అనేది కరెక్ట్ అనమాట. సో గుడ్డు లోపల ఉండే సొన, యోక్, దానివల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ గుడ్ అనేది పక్కన మింగేసి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ప్రోపగండా అట్లా నడిచింది. అందుకని నెయ్యి తినకూడదేమో అని అనుకునేవాళ్ళు, గుడ్డు లోపల సొన కూడా తినకూడదేమో అనుకునేవారు. సో నేను చెప్తున్నా, అంటే సరే ఇది వరకు ఏదో అయిపోయింది వదిలేసేయండి, అట్లీస్ట్ ఇప్పుడు తెలుసుకున్నారు కదా పోనీ. ఇది మీరు కూడా ఇది వరకు వినే ఉంటారు, వినలేని వాళ్ళు కొత్తగా ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు ఇక మీదట పాటించండి. పిల్లల నుంచి పెద్దల వరకు 2 చెంచాలు నెయ్యి కంపల్సరీ ఉంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఈ ఫ్యాట్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి ఆల్మోస్ట్. అండ్ మనం తినే కాయగూరలు, ఆకుకూరల్లో పోషకాలు ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అది వంట పట్టాలి అని అంటే మనకి ఈ ఫ్యాట్ ఏదో ఒకటి ఉండాలి. ఎందుకు? కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయండి, విటమిన్ ఏ, ఈ, కే, ఇవేవైతే మనకి ఐస్కి లేకపోతే బాడీకి హెల్త్కి యూజ్ ఉంటాయి, అవి ఫ్యాట్ సాల్యుబుల్ అంటాం. అంటే ఫ్యాట్ ఉంటే వంట పడతాయి అన్నట్లు. మరి ఫ్యాట్ ఎట్లా వస్తుంది? మనం 0 fat డైట్ తీసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఆ గుడ్లు తినట్లేదు, లేకపోతే ఈ నెయ్యి తీసుకోవట్లేదు, ఈ ఫ్యాట్ అన్ని కట్ చేస్తా అంటే ఎవరో చెప్పారని, అవి ఎలా మనకి పోషకాలు అంటే? సో తిన్నది ఏదో డైజెస్ట్ అయిపోవడం తప్ప కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇంకోటి చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏంటి అని అంటే, గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువ లెవెల్స్ మన బాడీలో ఉంటున్నాయో ఆల్మోస్ట్ అప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇది మేనేజ్ చేసుకుంటుంది, అంటే తగ్గిపోతుంది. దానికోసం స్పెషల్గా మనం ఏదో టాబ్లెట్స్ వాడి ఏదో మెడిసిన్ వాడాల్సిన పని లేదు, ఫుడ్డే మనకి మెడిసిన్. సో నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత
సలాడ్ అంటే క్యారెట్, కీరా అట్లాంటివి. ఇంకొకటి యాజ్ పర్ ఆయుర్వేద లిటరేచర్ కూడా ఏంటి అని అంటే ఫ్రూట్స్ అనేది సలాడ్ లాగా తీసుకోకూడదు. అంటే చాలా మంది మనం ఫంక్షన్స్కి వెళ్తాం, ఫ్రూట్ సలాడ్స్ పెట్టేస్తారు. సో డిఫరెంట్ ఆల్ వెరైటీస్ ఫ్రూట్స్ మనం తిన్నాం కాబట్టి ఎక్కువగా ఇంకా మనకి బాగుంటుంది అన్న ఫీల్ వచ్చేస్తుంది. సో అక్కడ తిన్నాం కాబట్టి ఓకే ఫ్రూట్ సలాడ్స్ తినొచ్చు అని అనుకుంటారు, కానీ 2 రకాల ఫ్రూట్స్ని ఎప్పుడు కలపకూడదు. వెజిటేబుల్స్ కలపచ్చు. చూడండి, క్యారెట్, కీరా కలపచ్చు. ఆర్ లైక్ ఇప్పుడు మళ్ళీ క్యారెట్, కీరా ప్లస్ ఒక ఫ్రూట్, ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా కలపచ్చు. బట్ సో రోజుకి అంటే ఒక పూటకి ఒక టైప్ ఆఫ్ ఫ్రూటే ఉండండి, సలాడ్లా చేయొద్దు. ఎందుకంటే అది మళ్ళీ మీకు గ్యాస్ట్రిక్ ఉబ్బసాన్ని మళ్ళీ పెంచుతుంది, బ్లోటింగ్ అట్లా వస్తుంది. సో ఆ ఫుడ్ కాంబినేషన్ కరెక్ట్ కాదనమాట. సో అదొక్కటి జాగ్రత్త చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫ్రూట్స్లో పాలు కలుపుతారు చాలా మంది. వద్దు, ఫ్రూట్స్లో పాలు కలపకూడదు. సో చాలా మంది తెలియదు. సో అంటే ఇప్పుడు మిల్క్ షేక్స్ చాలా మంది వెళ్ళినప్పుడు మిల్క్ ఒక ఫ్రూట్ అట్లా ఇచ్చేసి కదా, అది అసలు మంచి పద్ధతే కాదు. అంటే అందులో మళ్ళీ షుగర్ వేస్తున్నారు. షుగర్ ఎసిడిటీని పెంచుతుంది. మిల్క్ కంటెంట్ లో కూడా షుగర్ ఉంటుంది. మిల్క్ ఈ ఫ్రూట్ అనేది కరెక్ట్ కాంబినేషన్ కాదు. సో అదొకటి బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. పైపెచ్చుగా మనం అందులో షుగర్ యాడ్ చేస్తారు, చాలా యాడ్ చేస్తారు మిల్క్ షేక్స్ లో. సో షుగర్ ఎసిడిటీని పెంచుతుంది, చాలా మందికి తెలియని విషయం. సో ఇవన్నీ మనకు బాడీ మీద, గట్ హెల్త్ మీద, ఎసిడిటీ లెవెల్స్ మీద, యాసిడ్ రిఫ్లెక్స్ రావడానికి ఇవన్నీ హెల్ప్ అనమాట. అంటే స్టార్టింగ్ లో ఏం అవ్వకపోవచ్చు, బట్ ఇవన్నీ రాంగ్ కాంబినేషన్స్. సో అట్లా ఆ పాలు అట్లా మిక్స్ చేయదు. కావాలనుకుంటే చక్కగా ఈ ఫ్రూట్ సలాడ్ మీద నిమ్మరసం పిండుకొని ఒక కొంచెం మిరియాల పొడి ఏదైనా అలా జల్లుకున్న పెప్పర్ వేసుకుంటే అందులో ఉండే పైపరిన్ ఎంత మంచిదో, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని అది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఏంటి అని అంటే ఒబెసిటీలు, చాలా మందికి పిగ్మెంటేషన్, నెక్ దగ్గర పిగ్మెంటేషన్ అనో లేకపోతే బాడీలో పిగ్మెంటేషన్, తర్వాత మనకి ఏంటది ఈ డయాబెటీస్, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చింది. PCOS, హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో చాలా మంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పెరిగిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెరిగిన వాళ్ళు ఉన్నారు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిట్లో మనకి అడ్డుకట్ట వేయొచ్చు అనమాట. సో అట్లా మనం తీసుకోవచ్చు. ఏదో ఒక సలాడ్ తీసుకోవడం మంచిది, 2 చెంచాలు నెయ్యి తీసుకోవడం మంచిది. ఇవి తిన్న తర్వాతే మనం అన్నము కూర తినాలి. అంటే ముందు ఇది తిని లాస్ట్ లో సలాడ్ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అన్నం తిన్నాక ఫ్రూట్ ఏదో ఒకటి తిందాం, అన్నం తిన్నాక చిన్న స్వీట్ తిందాం. ఇది జనరల్ గా అందరూ చేసేటటువంటి మిస్టేక్ అయితే ఇప్పుడు. సో అందుకని ముందు తినే పద్ధతి అనమాట. ఫైబర్ ని మనం లోపలికి పంపించాలి ఈ ఫ్రూట్స్ లో, సలాడ్స్ లో. తర్వాత మనం ఈ కార్బోహైడ్రేట్ అన్నాన్ని దీన్ని తీసుకున్నాం. ఇంకోటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకూడదు అన్నారని నో కార్బోహైడ్రేట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నారు. అంటే పూర్తిగా అన్నాన్ని మానేసో అట్లా ఏదైనా రీప్లేస్ చేసుకున్నారు. నో కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ నో సాల్ట్ ఫుడ్ కానీ మనకి మంచిది కాదు. సో లో కార్బోహైడ్రేట్, లో సాల్ట్ అనేది మనకు కావాలి. నో అనేది పక్కన పెట్టండి. సో పూర్తిగా మానేస్తే, కార్బోహైడ్రేట్స్ మానేస్తే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కి, హార్ట్ ఫంక్షనింగ్ కి మనకు కావాల్సిన పోషకాలు మనకు అందదు. గ్లూకోజ్ కావాలి కదా మనకి, ఎనర్జీ సోర్స్ అది. సో ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో ఆ తప్పు చేయదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ మన మనుగడ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలి. అవును. చాలా మంది ఇప్పుడు భయపడి డయాబెటీస్ వచ్చిందని రైస్ మానేసి చపాతీలకి వాటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ బయట కొనే ఆటా, గోధుమ పిండి మంచిది కానే కాదు. అది వాడినంత కాలం మన ఒంటిలో ఈ డయాబెటీస్ లెవెల్స్ అవి కంట్రోల్కే రావు. అందులో ఉండే మళ్ళీ గ్లూటెన్ మన ప్యాంక్రియాస్ కి, లివర్ కి ఏదో ఒక చెడు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నన్ను అడిగితే మీరు మిల్లులోకి వెళ్ళి ఆడించుకోవచ్చు, గోధుమలు తీసుకొని ఆడించుకోవచ్చు. దాంతో ఫైబర్ ఇస్తారు, పొట్టుతో పాటు వస్తుంది మనం గమనిస్తే. బట్ ఇది రిఫైన్డ్ కదా, ప్రాసెస్డ్ రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ మైదా, ఇవన్నీ చాలా చేయటం మన బాడీకి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్. సో అలా కాకుండా న్యాచురల్గా మీరు వెళ్ళి ఆడించుకుంటే రాగులు, జొన్నలు కలుపుకోవచ్చు చక్కగా. లేదంటే కినోవా అని ఇప్పుడు వస్తుంది, అఫోర్డ్ చేసుకునే వాళ్ళు కినోవా తెచ్చుకొని పోనీ కొంచెం రైస్, కొంచెం కినోవా మిక్స్ చేసి మన లంచ్ టైంలో తీసుకోవడం అలవాటు చేసుకోవచ్చు. ఈవెన్ లేదా నైట్ డిన్నర్కి ఆ కినోవా, లేదా కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి, ఒకరోజు మిల్లెట్స్ తింటూ ఒకరోజు రైస్ పెట్టుకొని, లేదా హాఫ్ పోర్షన్ మిల్లెట్స్, హాఫ్ పోర్షన్ రైస్, కొంచెం సలాడ్ అట్లా నెయ్యి వేసుకొని అట్లా ఇది తిన్నారంటే ఈ ప్లేట్లో కొంచెం మీకు కావాల్సిన ప్రోటీన్ సోర్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, కొబ్బరి ముక్క అట్లీస్ట్ మన 4 వేలు సైజు ఉండేదని కొబ్బరి ముక్క తినడం మొదలు పెట్టండి. కొబ్బరి తింటే డయాబెటీస్ పెరుగుతుందంట అని మళ్ళీ కొంతమంది డౌట్స్. ఏం కాదు, డయాబెటీస్ ఉన్నా ఇప్పుడు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్. కంపల్సరీ తినండి, అది మంచి, అందులో ఉండే మంచి ఫ్యాట్ మనకు వస్తుంది. అండ్ ఈవెన్ లారిక్ యాసిడ్, ఇవన్నీ కోకోనట్ ఆయిల్లో కానీ కోకోనట్ ముక్కలో కానీ మనకి దొరుకుతాయి. సో అది మంచి ఫ్యాట్ తీసుకోండి. మీ మెటబాలిజం అంతా కూడా రెగ్యులేట్, అంటే బ్యాలెన్స్డ్గా నడవడానికి అది హెల్ప్ చేస్తుంది. తర్వాత వంట నూనె కూడా చాలా ఇంపార్టెంట్. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ
లేదంటే పామ్ ఆయిల్ కానీ అస్సలు వాడొద్దు. లేదా కుసుమ నూనె అంటాము, అది కూడా వంటకి అస్సలు మంచిది కాదు. అందులో ఉండే ఈ పామిటిక్ యాసిడ్ ఇవన్నీ కూడా హార్ట్కి ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ అటాక్స్ రావడానికి, కొలెస్ట్రాల్, తర్వాత క్లాట్స్, ఎథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ ఫామ్ అవడానికి అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఈవెన్ మీ ఎముకలు ఒకవేళ అరిగిపోయిన వాళ్ళకి కూడా ఉంటుంది, దానికి కూడా లూబ్రికేషన్ రావాలంటే మన వంటలో ఏదైతే వాడుతున్న నూనె ఉందో అదే హెల్ప్ చేస్తుంది. ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ నూనె చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఈ నూనె మార్చి చూడండి, ఆటోమేటిక్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ గ్యాస్ట్రిక్ సమస్య అక్కడతో తగ్గిపోతుంది. అండ్ ఏదైతే మోకాళ్ళు అరిగిపోయినాయి లేదా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అలా అనే వాళ్ళు కూడా లూబ్రికేషన్ బాగుంటుంది. సో మంచి నూనె వాడుకుందాం. సరే ఏం వాడుకుందాం? ఫస్ట్ ప్లేస్ లో ఆలివ్ ఆయిల్ ఉందండి. సో ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని అట్లా దొరుకుతుంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, అఫోర్డ్ చేసుకుంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు, వండుకోవచ్చు. లేదు అని అనుకుంటే అదే ఆలివ్ ఆయిల్ తెచ్చి అట్లీస్ట్ ఈ సలాడ్స్ మనం తింటున్నాం కదా దాని మీద మీరు కొంచెం జల్లి తినొచ్చు అట్లా. లేదు 20 ml or 30 ml డైలీ మీరు దాన్ని డైరెక్ట్ గా తాగొచ్చు. సో ఇది కూడా హెల్ప్ చేస్తుంది. సరే అఫోర్డ్ చేసుకోవాలి, ఎందుకంటే వంటకి ఎక్కువ నూనె పడుతుంది కదా. సరే అంత అఫోర్డ్ చేయలేము అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ ప్లేస్ లో కోకోనట్ ఆయిల్ ఉంది. కానీ మేబీ మనకి కోకోనట్ ఆయిల్ అంత రుచి మనకి పడదు, అలవాటు లేదు కాబట్టి అది లేకపోయినా తర్వాత దీంట్లో పల్లీల నూనె థర్డ్ ప్లేస్లో, మన వేరుశనగ నూనె. ఇప్పుడు ఏ బ్రాండ్ తీసుకున్నా చాలా మంది అవి కూడా ఆఫ్ కోర్స్ అడల్టరేటెడ్, బట్ అట్లీస్ట్ దొరుకుతున్నాయి. లేదు గానుగ మీకు అవైలబుల్ ఉందంటే మరీ మంచిది, వెళ్ళి తెచ్చుకోండి, ఇది వాడుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ నువ్వుల నూనె ఉంది. ఎందుకు లాస్ట్ ఆప్షన్ లో పెట్టారు ఇదంటే కేటగిరీస్ లో ఎక్కువ హీట్ అంటే ఓవర్ హీట్ చేస్తే కూడా ఈ నువ్వుల నూనె మనకి మంచిది కాదు. సో అందుకని లాస్ట్ ఆప్షన్ లో ఉంది. సో మిగిలిన ఈ 3 ఆయిల్స్ మాత్రం ఇది వాడుకుంటే ఆల్మోస్ట్ చెప్పాను కదా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ మీకు ఇక్కడనే తగ్గిపోతాయి. సో అది ఇప్పుడు మన ఈ రెగ్యులర్ షెడ్యూల్లో డైలీ షెడ్యూల్లో లంచ్ వరకు అయింది. వాట్ అబౌట్ డిన్నర్, స్నాక్స్? సో స్నాక్స్ ఆ టైంలో మీకు అంటే ఇప్పుడు ఇన్ని నట్స్ లేకపోతే ఇన్ని సలాడ్స్ అవి తీసుకున్న తర్వాత మనకి టమ్మీ ఫుల్ అవుతుంది, మ్యాక్సిమం ఆకలి వేయకపోవచ్చు. ఒకవేళ వేయకపోతే పర్వాలేదు, వేసింది అనుకోండి చక్కగా ఒక 30 ml కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అని చెప్పాను, అది తీసుకోవచ్చు. లేదంటే సూర్యాస్తమయం ముందుగా ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. మళ్ళీ బిస్కెట్స్ అంటే మళ్ళీ అందులో ఉండే మైదా గోధుమ పిండి అసలు మంచిది కాదు. సో కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఆప్ట్ చేసుకోవచ్చు. ఓట్స్ చేసుకోవచ్చు, ఓట్స్ మిల్క్ కలిపి మనం ఓట్స్లో చేసుకోవచ్చు, మన టమ్మీ ఫిల్గా ఉంటుంది. లేదంటే డైలీ 2 ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్, ఫుల్ ఎగ్స్ అంటే లోపల ఉండే సొనతో పాటు తినాలి. చిన్నపిల్లలకు కూడా పెట్టండి, అలవాటు చేయండి, స్నాక్స్కి అవే అలవాటు చేయండి, చాలా మంచిది. సో ఇవి చేసుకొని తినొచ్చు. లేకపోతే పిండి వంటలు మనం చూడండి, ఈ గులాబీ పువ్వులు అంటాం ఇట్లా, ఇవి మంచి చలవ కూడా. సమ్మర్ లాంటి అలాంటి వాటిలో కూడా ఆ గులాబీ పూలు అవి అంటే ఏంటవుతుంది, ఈవెన్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా మనం ఆ గులాబీ పూలు తీసుకుంటే ఆల్మోస్ట్ మన బాడీ చలవ చేసి ఈ టెంపరేచర్ తగ్గి ఈ త్వరగా శక్తి రావడానికి హెల్ప్ అవుతుంది. ఈసారి ఎవరైనా ట్రై చేయండి, అంటే ఎవరికి చెప్పలేము మనకు అలవాటు లేదు కాబట్టి, బట్ ఈసారి ట్రై చేయండి అలా. సో అలాంటి చక్కగా స్నాక్స్ మన ఇంట్లో ఏమైనా చేయొచ్చు. బట్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బయట మనం షాప్కి వెళ్తున్నాం, ఉదయం నుంచి మీరు చెప్పిన డైట్ అంతా పాటిస్తున్నావు, సాయంత్రం 2 బజ్జీలు తింటే ఏమవుతుంది? కామెంట్లో పెడతారు కదా, చెప్పండి. అంటే ఏంటి ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వాతాదోషం, పిత్తాదోషం, కఫాదోషం ఇట్లా మన కేటగరైజ్ ఉంది. అందులో కఫాదోష వాళ్ళకి శనగపిండితో ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇట్లా అంటారు. బట్ మిగిలిన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు తీసుకోవచ్చు, కఫాదోష ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఎలా గుర్తించవచ్చు అంటే ఏం లేదు, సింపుల్. కొంచెం ఎవరికైతే డయాబెటీస్ ఉంది, కొంచెం ఒబెస్ ఉన్నారు, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ కఫాదోషకు సంబంధించిన బాడీ టైప్ అనమాట. సో అలాంటి వాళ్ళు శనగపిండి ఏదో యాడ్ చేసి డైలీ ఏదో ఫుడ్ తీసుకోవచ్చు. బట్ బజ్జీలు అట్లా ఏమంటారంటే ఎక్కువ ఆయిల్ తర్వాత బేకింగ్ సోడాస్ వేసేస్తున్నారు బయట కదా. బట్ మన ఇంట్లో తెచ్చి చేసుకున్నాం అంటే పెద్ద ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఏదో చక్కగా మంచిగా రైన్ పడుతుంది, కొంచెం అలా తినాలనిపించింది రేపోవచ్చు, అది పర్వాలేదండి. బట్ డైలీ అలవాటు చేసుకోవద్దు. చక్కగా అదేమంటారు శనగలు, బఠానీ పెడత కింద పప్పు కింద చేస్తాం, మిక్చర్లా చేస్తాం, అవి చాలా మంచి ఆరోగ్యం కదా, అవి తినొచ్చు మనం. అంటే వాటికి అలవాటు పడ్డా అనుకోండి ఆటోమేటిక్ ఇవి తినాలనిపించదు. ఇంకోటి షాప్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఈ బిస్కెట్స్ చూసినా ఒక్కసారి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ చూస్తే అందులో టాప్ అంటే ఎక్కువ శాతం అందులో ఇంగ్రీడియంట్ ఏవైతే కలిపారో అవి స్టార్టింగ్ లోనే ఉంటాయి అనమాట. వాటివి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఒక 5 or 6 లాస్ట్ లో మీకు చూస్తారు ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్, ఇవన్నీ కెమికల్స్ పక్కన పెడితే స్టార్టింగ్ లో ఏమన్నా ఇంగ్రీడియంట్స్ చూడండి. మ్యాక్సిమం మైదా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది, తర్వాత షుగర్ ఉంటది, తర్వాత ఇంకేదో వెజిటేబుల్ ఆయిల్ సంథింగ్ అట్లా ఉంటాయి. ఇవన్నీ మనకి
కానీ అవే ఎక్కువ మోతాదులో ఉంటాయి. కొన్ని మంచిగా నట్స్ ఉండి అట్లా ఉండేవి కూడా ఉంటాయి, అవి దొరికితే మరీ మంచిదే. బట్ మ్యాక్సిమం స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసుకోవాలి. ఈ మైదా ఇవి ఉన్నాయంటే దయచేసి పిల్లలకు కూడా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా మంచిది కాదు. అండ్ చాలా మందికి ఇప్పుడు ఏమీ హ్యాబిట్స్ లేవండి, క్యాన్సర్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకేదో పొట్టలో కాయ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అని అంటున్నారు కదా. వాళ్ళకి ఏంటి అని అంటే మనకి తెలియకుండా తిన్న చిరు తిళ్ళు బయట ఏవైతే ఉన్నాయో, ఈ వైట్ రిఫైన్డ్ షుగర్ తినొద్దంటాం, రిఫైన్డ్ మైదా తీసుకోవద్దంటాం, గోధుమ రిఫైన్డ్ ఇది తీసుకోవద్దంటాం. ఈ వీటితో ఉన్నవి తినడం వల్ల మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఆకలేస్తుంది బయటికి వెళ్ళి తెచ్చుకొని తింటున్నాం అంటారు. లేకపోతే చాలా మంది కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంది. కూల్ డ్రింక్స్ మంచిది కాదని తెలుసు, బట్ ఏంటంటే కొంతమంది ఈ ఏమంటారు అంటే దాని బ్రాండ్ పేరు వద్దు కానీ నిమ్మకాయతో చేశారు అని అపోహపడి ఒక డ్రింక్, మనకి తరతరాల నుంచి వస్తున్న డ్రింక్ అది ఉంది. ఏదైనా కొంచెం పొట్ట నొప్పి వస్తుందంటే ఆ నిమ్మకాయ డ్రింక్ తీసుకొని తాగుదాం అని అంటారు. బట్ అందులో అసలు కనీసం ఒక చెంచా కూడా నిమ్మరసం ఉండదు అంటారు. మ్యాంగోతో చేయబడింది ఒకటి అమ్ముతుంటారు కదా, అది తాగితే మంచి మజా వస్తుంది అనుకుంటారు కదా. బ్రాండ్ పేరు వద్దు, చెప్పట్లేదు నేను. సో ఏదైతే అనుకున్నావు అది రీసెంట్గా అంటే నేను దాని గురించి కూడా చూసిన, వాళ్ళు అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో ఎంత మోతాదు నిజంగా పల్ప్ ఉంది అంటే మన మ్యాంగో పల్ప్ ఉందని 18 గ్రాములు ఉందంటండి ఒక 100 ml దీంట్లో. అంటే ఒక చెంచా కూడా మామిడి పండు ఉండట్లేదట. చూడండి మనం ఎంత మోసపోతున్నాము. మరి మనం ఒక 20 రూపాయలు 10 రూపాయలు పెట్టుకునే బదులు ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా 30 రూపాయలకు ఒక జ్యూస్ తాగితే బెటర్ కదా. ఆదిత్య గారు, రెగ్యులర్ గా మనం తిన్న ఫుడ్ డైట్ వి షేప్ లో ఉండాలి అంటారు కదా. సో మార్నింగ్ బ్రేక్ ఎక్కువ, లంచ్ తక్కువ అండ్ డిన్నర్. కొంతమంది ఏకంగా డైట్ లో పాటు డిన్నర్ అవాయిడ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో కొంచెం కఠినంగా ఉన్నా కూడా డిన్నర్ చేసేస్తే వద్దులే ఈ పూటకి మానేస్తున్నాను అంటారు. అది కరెక్టేనంటారా? ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉండి ఇన్సులిన్ తీసుకున్నారు, లేకపోతే షుగర్ టాబ్లెట్ తీసుకున్నారు అనేవాళ్ళు మళ్ళీ నైట్ ఫుడ్ అవాయిడ్ చేసేస్తే వాళ్ళకి డయాబెటీస్ మళ్ళీ సడన్గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆ పొరపాటు చేయొద్దు, నెమ్మదిగా వద్దాం. ఒకవేళ మీరు డైట్ ఇలా స్టార్ట్ చేస్తున్నారు, ఇలా నిర్ణయించుకున్నారు చేంజ్ చేసుకోవాలని, కొంచెం మనం అలా నెమ్మదిగా చిన్న మార్పులు చేసుకుందాం. ఏం చేయొచ్చు, నైట్ ఫుడ్ అవాయిడ్ చేయడం కాదు, ఎర్లీగా అంటే 7-7:30 లోపు తీసుకోవడం ట్రై చేద్దాం. సో మరి ఇప్పుడు తీసుకుంటే రాత్రి పడుకునేది 9-10 కదండి, మరి ఆకలేస్తుంది మనం అసలు వేయదు, తినాల్సిన తింటే అసలు వేయదు. అందుకే ఇప్పుడు డిన్నర్ గురించి వస్తున్నాం కదా, సాయంత్రం స్నాక్స్ అనుకున్నాం. డిన్నర్ టైంలో చక్కగా ఒక 2 ఈ మన గుడ్లు తిన్నాం అనుకోండి, పొట్టకి చాలా హెవీగా అనిపిస్తుంది సాటిటీ. లేదంటే ఆయిల్ ఒక 20 ml తాగుతున్నాం, అది కొంచెం మన పొట్టకి నిండుతుంది. తర్వాత మీరు ఏదైనా డిన్నర్కి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏదైనా సూర్యాస్తమయం అయిన తర్వాత పచ్చివి అంటే ఫ్రూట్స్ తినొద్దు, సలాడ్స్ తినొద్దు, ఏదైనా ఉడకబెట్టింది వండింది మాత్రమే తినాలి. ఓకే. సో మీ ఇష్టం, ఉప్మా తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు. స్పెసిఫిక్ గా సూర్యాస్తమయం తర్వాత పచ్చివేవి పట్టుకోవద్దు అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత డైజెషన్ ప్రాసెస్ మనకి స్లో అయిపోతుందండి. సో ఏదైతే ఇప్పుడు న్యాచురల్గా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దీనికి డైజెషన్ బాగా అవ్వడం ఇంపార్టెంట్. సో స్లో డౌన్ అయిపోయిందంటే ఇది మనకి హెవీనెస్ ఇచ్చి గ్యాస్ట్రిక్ సమస్య, ఉబ్బసం వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎసిడిటీలు, గ్యాస్ తన్నిందంటారు, యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు, ఎసిడిటీలు, అల్సర్లు మళ్ళీ దానివల్ల వచ్చే అవకాశం. సో అందుకని పచ్చివి తినకూడదు అంటారు. సూర్యుడు ఉన్నప్పుడు మనకి డైజెషన్ బాగుంటుంది. అండ్ ఈవెన్ నైట్ టైం కూడా 6:30 to 7:30 లోపు మాత్రం పీక్ లెవెల్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. సో అందుకని లేట్గా తినే బదులు అంటే 8:30-9 ఎర్లీగా తినేసారనుకోండి, డైజెషన్ బాగుంది అనుకోండి, పొట్ట నిండితే ఎనర్జీ బాగుంటే మీకు అది క్యారీ అయిపోద్ది మార్నింగ్ దాకా కూడా. సో అందుకే పొట్ట నింపుగా ఉండడానికి చెప్తున్నాం కదా, ఈ గుడ్లు తినడాలు, ఓట్స్ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, లేదా లైట్ దోశ వేసుకోవచ్చు, అది ఓకే. బట్ ఈ మళ్ళీ మైదా గోధుమ పిండి కాకుండా అంటే ఈ మన బజ్జీలు, పరోటా, చపాతీలు ఇలాంటివి వద్దు, పూరీలు ఇవి వద్దు, ఇవి అవాయిడ్ చేయండి కంపల్సరీ, మార్నింగ్ అయినా నైట్ అయినా. రైస్ తినే అలవాటే ఉంది అని అంటే ఓకే, పోనీ తినండి. కానీ వాటితో ఏంటంటే చక్కగా మంచిగా ఏదైనా ఆ నైట్ డిన్నర్ తినే ముందు కొంచెం వెజిటేబుల్ సూప్ ఏదైనా ట్రై చేయండి. కొంచెం ఆ సూప్ తాగారనుకోండి, పొట్ట నిండుతుంది, మంచిగా మీకు డైజెషన్ బాగుంటుంది, హెల్ప్ అవుతుంది. చక్కగా నిమ్మకాయ పిండుకోండి, లేదా మిరియాల పొడి వేసుకోండి. ఇవి మనకి డయాబెటీస్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తుంది కదా, కంట్రోల్కి హెల్ప్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు కొంచెం అన్నం తీసుకోండి, మీకు ఎక్కువ అన్నం తినరు, మీకు పొట్ట నిండుతుంది, ఎనర్జీ వస్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. బట్ పూర్తిగా మానేయాలా అంటే అంత అవసరం లేదు, బట్ ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వాటర్ తో మొదలుపెట్టి నైట్ డిన్నర్ వరకు మీరు ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ చెప్పారో, ఏం తినొచ్చు, ఏమి అవాయిడ్ చేయాలి, ఏ టైంకి ఎలా ఫాలో అవ్వాలి, ఇది ఎలా ప్లాన్ చేసుకుంటే చాలు. చూసారు కదా, పిల్లలకు కూడా మనం ఏది దూరం పెట్టేయట్లేదు, స్నాక్స్ ఇస్తున్నాము జస్ట్. కాకపోతే
చిన్న చేంజెస్, అంటే ఇది తినే బదులు అవి తినాలి, ఏవి తినాలో మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ ఒక 5 నిమిషాలు మీరు లేచి తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు మీరు ఊరికే మీ రూమ్లోనో మీ హాల్లోనో తిరగండి. మార్నింగ్ ఏదో బ్రిస్క్ వాకింగ్ చేయాలి, చెమటలు పట్టేంతగా మనం వాకింగ్ చేయాలని రూల్ లేదు. చేయొచ్చు, మీ ఇష్టం, వర్కౌట్ చేసుకోండి, మీ ఇష్టం, మ్యూజిక్ వింటూ కొంచెం సేపు గడపండి, మంచిదే. రిలాక్సింగ్, స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి మనకి, స్లీప్ చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. మీరు తినేసి ఇలాగ 5 నిమిషాలు 3 పూటలు నడిచారనుకో ఆటోమేటిక్గా మనకు స్లీప్ వస్తుంది. అండ్ మార్నింగ్ పూట ఖచ్చితంగా ఒక పావు గంట ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే విటమిన్ డి లోపం చాలా మంది ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, మనకి ఎండ తగలపోవడం, ఎందుకంటే లేట్గా లెగడం అనో లేకపోతే నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ రెస్ట్ తీసుకుంటారు, పాపం ఎండకి ఎక్స్పోజ్ ఉండకపోవచ్చు. విటమిన్ డి లోపం చాలా మందిలో చూస్తున్నాం కదా. సో ఎండకి ఎక్స్పోజర్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఉండి తీరాలి. ఉంటేనే మన బాడీ లోపల విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది. ఎండ నుంచి రాదు, ఎండ పడడం వల్ల మన బాడీ తయారు చేసుకుంటుంది. సో ఎండ ఎక్స్పోజ్ లేకపోతే మన బాడీలోంచి విటమిన్ డి అవ్వదు, ఉత్పత్తి అవ్వకపోతే మళ్ళీ మనం దానికి ఏదో టాబ్లెట్స్ అనో దానికి మళ్ళీ సొల్యూషన్ విటమిన్ డి అవి తీసుకోవడం అవన్నీ అనవసరం, ఎందుకు వేస్ట్. సో ఇలా పెంచుకుంటే చాలా మంచిది. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీలో స్ట్రెస్ రిలీవింగ్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి కొన్ని, ఆ కార్టిసోల్ హార్మోన్స్ అవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడం మొదలైతే నైట్ స్లీప్ బాగా పడుతుంది. సో మార్నింగ్ ఇది చూడండి ఎక్కడికి లింక్ అప్ అయిందో. సో అంత ఇంపార్టెంట్ అనమాట. మన డైట్ లో కూడా మార్నింగ్ వాటర్ తో మొదలుపెట్టి డిన్నర్ వరకు షెడ్యూల్ ఎలాగో, సో మనకి ఇది ఇంపార్టెంట్, ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఏమైనా చిన్న ఫ్లూ వచ్చింది లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అలాంటప్పుడు కూడా మన బాడీకి ఎండ పడితే కూడా చాలా త్వరగా రికవర్ అవుతుంది. ఈ షెడ్యూల్ డైలీగా ఈ చేంజెస్ తో చేసుకుంటే ఎంత పర్సంటేజ్ మనం అసలు డాక్టర్ కన్సల్టేషన్ కి వెళ్ళని అవసరం లేనటువంటి పర్సంటేజ్ ఎంత? 95 to 98%. ఆ 2% ఎందుకన్నానంటే మేబీ కొంచెం జెనెటికల్గా ఏదైనా ఉన్నా లేకపోతే లాంగ్ టర్మ్ నుంచి ఏదైనా ఉంటే ఎఫెక్ట్ అయితే ఆ టైంకి మనం అప్పటికప్పుడు మనం వెళ్ళాలి. ఆల్మోస్ట్ అంటే అప్పటికప్పుడు మనం కేర్ తీసుకోవాలి. వెంటనే ఫాస్ట్ రిలీవ్ రావాలంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఆప్ట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి, హెల్ప్ అవుతాయి. ఇవి కానీ కొన్ని ఉన్నప్పుడు అవి టెంపరీగా మనం తీసుకుంటాం. లాంగ్ టర్మ్ లో మనం అంటే విటమిన్ డిఫిషియన్సీ వల్ల, జలుబు వల్ల, దగ్గు వల్ల, కళ్ళు ఎరబడుతున్నాయనో లేకపోతే తరచుగా మైగ్రేన్ వస్తుందో, ఫీవర్ అస్తమాను వచ్చిపోతుందని ఇలాంటి మైనర్ కంప్లైంట్స్ కి 98% మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే ఈ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఫాలో అయినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.